నేను చూసాను యూనిటీ చాలా ఉంటుంది. నేను నేను చెప్తాను ఎగ్జాంపుల్, నాకు జరిగింది చెప్తా. ఒక కన్నడ సినిమా తెలుగు డబ్బింగ్ ఎవరికి చెప్పాలి నేను? శివరాజ్ కుమార్ గారు అబ్బాయికి, అతను పునీత్ రాజ్ కుమార్ గారు డబ్బింగ్ చెప్పాలి. నేను ఆపేశారు సార్, నన్ను ఆపేశారు బెంగళూరులో చెప్పకూడదని. ఏంటి అంత యూనిటీ వాళ్ళలో. నేను వెళ్తే నన్ను ఆపేశారు బెంగళూరులో, నువ్వు చెప్పడానికి వీలేదు, నువ్వు అర్హత లేదు, నువ్వు కన్నడలో మెంబర్ కాదని. మూసుకుని టికెట్ తీసుకుని వెనక్కి వచ్చా ఫ్లైట్లో. అంత యూనిటీ మనలో లేకపోవడానికి కారణం ఏంటి మీ పర్సెప్షన్లో? నథింగ్ లేదు, ఏది ఎవరి గాడి స్వార్థం అంతే. స్లాట్లు ఎవరి ఇండివిజువల్ కన్సర్న్స్ వాళ్ళకు ఉన్నాయి ఇక్కడ. అందుకే యూనిటీ మనకు లేదు, ఉండదు యూనిటీ మనకి. కేవలం మనకి యూనిటీ ఉంటే వీ కెన్ డూ ఇట్. నాకు చెప్తాను ఇవాళ మనలో యూనిటీ ఉంటే ఇవాళ మనం ఆపచ్చు. నేను ఎవరిని ఎంకరేజ్ చేయొద్దనట్లా. కన్నడ వాళ్ళు ఆర్టిస్టులే, అమ్మాయిలు రండి హీరోయిన్స్ చేసుకోండి, ఇక్కడ సంపాదించి ఎవడొద్దనట్లా. బ్లడ్ యూ కమ్ యూ ఎర్న్ ఇయర్. బట్ నేనేమంటానంటే నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు, మనకి ఇంపార్టెన్స్ ఇవ్వమంటున్నాను. ఎందుకు కన్నడ హీరోయిన్కి మనకన్నా పేమెంట్ ఎందుకు ఎక్కువ ఇవ్వాలి? ఇవాళ జరుగుతుంది ఆనెస్ట్గా. 25 ఏళ్ళ నుంచి కొట్టించుకుంటున్నాను, నాకన్నా హీరోయిన్ పేమెంట్ ఎక్కువ. ఎందుకు ఉండాలి? మనకి వాల్యూ ఉంటుందా? నవీన దాకా వస్తేనే ఎందుకు 1000 రూపాయల కోసం కక్కుర్తి పడతావు నువ్వు? అదే కన్నడ అమ్మాయి అయితే ఎందుకు 10,000 ఇస్తావు రోజుకి? నువ్వు 6-7 వేలు అడిగితే అబ్బే బడ్జెట్ లేదంటారు. అదే అమ్మాయి 10 వేలు అడిగితే బడ్జెట్ ఉందా? ఇదే ఎంతవరకు న్యాయం ఇది? అయితే 100 వస్తే బయటికి నేను ఎందుకు మాట్లాడను? అన్నీ మాట్లాడుకుంటే పద్ధతి కాదు, మనకి సరిపోదు, ఇంటర్వ్యూ టైం సరిపోదు. అంటే అదే నిజంగా ఆనెస్ట్గా బాధగా ఉంటుంది అది. అంటే ఇంత కష్టపడతాం మనం, ఇంత కష్టపడి చేస్తాం, మనకి టైమింగ్స్ కూడా చూసుకోం. మనం పొద్దున్న 8 వెళ్తాం, రాత్రి 12 వస్తాం. ఇంత కష్టపడి కొట్టించుకుంటుంటే మనకి వాల్యూ లేదు. అదే బయట నుంచి ఒక అమ్మాయి వస్తే అమ్మాయి రోజుకి 10,000, 12,000, అకామిడేషను, హోటలు, ఫుడ్డు, ఇంక్లూడింగ్ ఫుడ్ చెప్తున్నాం ఆనెస్ట్గా. ఫుడ్ కూడా మనం ప్రొడక్షన్ ఫుడ్ తిని తెప్పించుకుంటాం, అలా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు బయట నుంచి. మనకెందుకు లేదా ఫెసిలిటీ? ఇంటి చెట్టు వైజాగ్కి పనికి కదా. ట్రూ. బాధగా ఉంటుంది నిజంగా. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ దిస్. అంటే మనం ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు నువ్వు ప్రొడ్యూసర్గా నువ్వు అడిగితే ఏమంటారు ఛానల్స్లో, మా కన్నడ అమ్మాయి కావాలి, నువ్వేం చేస్తావు? పెట్టుకోవాలి, నీ డబ్బులు కావాలి, నువ్వు పెట్టుకుంటావు. నా సొంత సీరియల్స్లో 2 కన్నడ హీరోయిన్స్. అదే అంటున్నా నేను, నీకు ఆప్షన్ లేదు అవి. ఇప్పుడు నువ్వు కానీ ఆటబయ్యా కానీ నేను పెట్టుకోనంటే మమ్మల్ని వద్దంటారు వాళ్ళు. మీకు చేసేది ప్రొడక్షన్ మానేసి కూర్చోలేదు. అంటే మాకు వద్దు అనలేదు, తీసుకుని రండి అన్నారు. అంటే మీనింగ్ అదే. ఇప్పుడు సింపుల్, మీ నాన్నగారు బాగున్నారా, నీ అమ్మమ్మ కూడా బాగున్నాడా, ఒకటే మీనింగ్ వేరే అంతే. కానీ ఫస్ట్ అది పద్ధతిగా ఉంటుంది. మీ నాన్నగారు నీ అమ్మమ్మ కూడా నన్ను చండాలంగా ఉంది, వీళ్ళు అది ఫాలో అవుతారు. వద్దు అనరు, తీసుకురమ్మంటారు, పద్ధతిగా చెప్తారు అన్నమాట. తీసుకొచ్చేయండి కన్నడ వాళ్ళని అంటారు.